ఇక టాప్ 3 న్యూస్ డీటెయిల్డ్ గా చూస్తే వినాయక చవితి అంటే చాలు భాగ్యనగరమే గుర్తుకొస్తుంది. హైదరాబాద్ లో వినాయక చవితి సందడి అంతా ఇంతా కాదు. గల్లీలు బస్తీలు వినాయక మండపాలతో కలకలలాడుతున్నాయి. అయితే గణేశుని నిలబెట్టిన 3వ రోజు నుంచే నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ క్రమంలో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి భక్తజనులు సిద్ధమైపోయారు. నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా నిఘా పెంచారు. సిటీ అంతటా దాదాపు 250 ప్రాంతాల్లో వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు. అలాగే 3 కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ సిబ్బందికి స్టాండ్ 2 ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా డ్యూటీలో ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. సున్నిత ప్రాంతాల్లో మరింత నిఘా పెంచారు పోలీసులు. పెద్ద మండపాలతో పాటు కొన్ని కీలకంగా గుర్తించిన మండపాల దగ్గర ప్రతినిత్యం బాంబ్ స్క్వాడ్ విస్తృత స్థాయి తనిఖీలు చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉదయ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ ప్రియా. ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఖైరతాబాద్ మహాగణపతిని కూడా దర్శించుకుంటున్నారు. స్టార్టింగ్ మొదటి 2 రోజులు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తుల తాకిడి కొద్దిగా తగ్గినప్పటికీ 3వ రోజు నుంచి కూడా భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తూ ఉంది. ఈ రోజు రేపు వీకెండ్స్ కావడం వల్ల భక్తుల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. 3వ రోజు నిమజ్జన కార్యక్రమాలతో పాటు మొదలైన నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా ఈ ఏర్పాట్లను కూడా చేసిండ్రని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన హెచ్ఎండి అధికారులు కూడా ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా కొన్ని మినీ కాంపౌండ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే చిన్న వినాయకులు వస్తే మాత్రం అక్కడ నిమజ్జనం చేసి భారీ వినాయకులను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసేందుకు కూడా ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా క్రెయిన్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వచ్చే నిమజ్జన కార్యక్రమానికి వచ్చే వినాయకులతో పాటు భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైనా వైర్లు ఉంటే మాత్రం ఆ వైర్లను వెంటనే కట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కొన్ని వైర్ల వల్ల కూడా కొంతమంది భక్తులు కూడా చనిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు ముందు జాగ్రత్త కూడా ఎక్కడ ఇబ్బంది కూడా తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా కూడా ఈ నిమజ్జనాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ కూడా ముమ్మరంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రేపు 5వ రోజు కాబట్టి నిమజ్జన కార్యక్రమానికి భారీ సంఖ్యలో వినాయకులు వచ్చే నేపథ్యంలో కూడా ట్యాంక్ బండ్ పరిసరాలను కూడా కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రత్యేక రూట్ మ్యాప్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా నగర పరిసర ప్రాంతాల నుంచి కూడా విగ్రహాలు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా రూట్ మ్యాప్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రియా. అండ్ అట్లనే ఉదయ్, ఇప్పుడు చూసుకుంటే వినాయక నిమజ్జనానికి సంబంధించి ఒక ట్యాంక్ బండే కాకుండా సిటీలో ఇంకెక్కడెక్కడ ఏర్పాట్లు చేశారు చిన్న విగ్రహాలని కూడా నిమజ్జనం చేయడానికి, అండ్ వాటి పరిస్థితి ఎట్లా ఉంది? ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా రాచకొండ, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కూడా నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేశారు. ఎక్కడికక్కడ నిమజ్జనాలు చేసేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన కొంత మేరకు ఈ ట్యాంక్ బండ్ లో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు తగ్గించేందుకు కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సైబరాబాద్ లో ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించిన విగ్రహాలు అక్కడనే నిమజ్జనం చేసే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాచకొండ పరిధిలో కూడా మినీ ట్యాంక్ బండ్ తరహాలో కూడా ఏర్పాట్లు చేసి అక్కడ నిమజ్జనం చేసేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రియా. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ.